అపర్ణ మర్దల్, అపర్ణ మర్దల్, అపర్ణ మర్దల్. ఓ, అపర్ణ కోసం వస్తున్న ఆల్ ఇండియా అండగాడు వీడేనా? చెప్తా. లేడీస్ ఫోకస్ గోవిందా, వీడికి లవ్ అంటే వీక్నెస్. దట్స్ రైట్. బిందాసు ఫుల్ మాసు గోవిందా, వీడు హై క్లాస్ టైం పాస్. లేడీస్ ఫోకస్ గోవిందా, వీడికి లవ్ అంటే. అబ్బా సూపర్. అందం అంటే నీది. ఇప్పుడు గనక అపర్ణ నిన్ను చూసిందంటే కేవ్ కేక. భలే ఉన్నారా నువ్వు. నువ్వు నా రూమ్ లోకి వచ్చావేంటి? ఏం లేదు, నువ్వు ఎవరో మన్మధుడిని చేసుకుంటున్నావు అని తెలిసి ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాను. కుర్రాడు మాత్రం కత్తిలా ఉన్నాడంటే నమ్ము. ఆ మీసాలు, ఆ గడ్డాలు, ఆ బొగ్గన చుక్క, అబ్బబ్బబ్బబ్బబ్బా అదుర్స్ అనుకో. ఏం మాట్లాడుతున్నావు? మీసాలు గడ్డాలు ఏంటి? ఓ, నువ్వు ఇంకా పెళ్లి కొడుకుని చూడలేదన్నమాట. సరే చూడు. నీకు అసలు బుద్ధి జ్ఞానం అనేదే లేదా? ఈ ఫోటోని ఎందుకు ఇలా చేసావు? అరే నేను చేయడం ఏంటి, అసలు వాడి ఒరిజినల్ ఫేసే అది. గ్రాఫిక్స్ లో మార్ఫింగ్ చేసి పంపించాడు. నేను ఆ గ్రాఫిక్స్ తీసేసరికి అసలు అందం బయటపడింది. చాలా ఆపుతావా? అసలు పర్మిషన్ లేకుండా నా గదిలోకి రావడమే తప్పు. నాకు సంబంధించిన మనిషి ఫోటోని ఇలా వికృతంగా మార్చడం తప్పు. అసలు ఏ సంబంధం లేని వ్యక్తిని ఇలా అవమానపరచడానికి నీకు మనసులా వచ్చింది? చా, ఫీల్ అయిపోతున్నావా? ఈ ఫోటో చూసేదాకా వాడెవడో నీకు తెలీదు. ఈ పెళ్లి కుదరకపోతే వాడు ఎటుపోతాడో తెలీదు. అలాంటి వాడి ఫోటో మీద 2 పిచ్చి గీతలు గీస్తేనే అలా ఫీల్ అయిపోతున్నావు. మరి నిన్న ఇదే ఫోటో పట్టుకొని అక్కా చెల్లెలిద్దరు అబ్బాయి అర్జున్ కంటే అందంగా ఉన్నాడు కదూ, అర్జున్ కంటే కలర్ కదూ, అర్జున్ కంటే హైట్ కదూ అని ఎవడో గొట్టంగాడి ఫోటోతో పోల్చి నన్ను ఇన్సల్ట్ చేస్తే నేనెంత ఫీల్ అయి ఉంటానో ఊహించావా? ఇలా అంటే బాధపడతాడేమో అని ఒక్కరు కాకపోతే ఒక్కరైనా ఆలోచించారా? ఏదో పొగడ్తల పోటీ పెట్టినట్టు పోటీ పడి మరి పొగిడేశారు. చెత్తనా. చాలు, చాలా ఓవర్ అయింది. అసలు ఇదంతా నీకు అనవసరం. ఏదైనా ఉంటే నువ్వు అంతగా ఫీల్ అయితే నన్ను అడగాల్సింది, నాతో తేల్చుకోవాల్సింది. తేల్చుకునే అవకాశం నువ్వు ఇస్తేగా. అన్ని తెలుసు కూడా ఏమీ తెలియనట్టు, నేనేమీ కానట్టు, నీ మనసులో ఏమీ లేనట్టు నువ్వు చేయాలనుకున్నవనే చేసేస్తున్నావు. తేల్చుకునే అవకాశం నాకెక్కడిచ్చావు? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావుగా. నువ్వు మాత్రం తక్కువ. ఎప్పుడు చూసినా డ్రీమ్ గర్ల్ అని స్వప్న నామజపం చేయడం తప్ప ఎదుటి వ్యక్తుల మనసు తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు చేసావు? ఎప్పుడు నీ మనసు బయట పెట్టావు? నీకు నచ్చిన వాళ్ళని వెతుకుంటున్నావుగా. మరి ఏం చేయమంటావు? నీలాగా మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకునేంత తెగింపు నాకు లేదు కదా. షటప్. ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. సమాధానం చేత చెప్పాల్సి ఉంటుంది. అది కాదప్పన్నా. వద్దు. ఇప్పటికే చనువిచ్చి తప్పు చేశాను. ఇక నీకెంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక మీదట నీ లిమిట్స్ లో నువ్వుంటూ నా లిమిట్స్ లో నేనుంటాను. ఇక నుంచి నాతో నీకు మాటలు లేవు. మాటలు లేవా అంటే మాట్లాడవా? సారీ అపర్ణ, ఇంకెప్పుడు అలా మాట్లాడను. నాన్నా, నాన్నా. ఓకే ఓకే ఓకే, వెళ్ళిపోతాను. ఇంకొకసారి ఆలోచించు. అమ్మా. స్నేహ, స్నేహ, స్నేహ. ఇదేంటిది? ఎవరు లేరేటి? స్నేహ. నువ్వెందుకు వచ్చావు? హౌ స్నేహ, పైన
వసంతనాథ్ ఫుల్గా అన్ని విషయాలు చెప్పేసింది.